పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆటోనగర్ శివాలయంలో బుధవారం మహాహోమంలో సతీ సమేతంగా పాల్గొని హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో నెయ్యి కల్తీపై పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారని, పవన్ కళ్యాణ్ దీక్ష విజయవంతం కావాలని ఈ హోమం నిర్వహించామన్నారు. రివర్స్ టెండర్ పేరిట మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కల్తీ నెయ్యికి పాల్పడ్డారని, టీటీడీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్లు జంతు కొవ్వుతో కూడిన నెయ్యి కొనుగోలుకు పాల్పడ్డారన్నారు. పూర్తి ఆధారాలతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కల్తీ నెయ్యి వివాదంపై మాట్లాడారన్నారు. సిట్ దర్యాప్తులో నిజాలు బయటపడతాయని, కరుణాకర్ రెడ్డి కోనేరులో మునిగి ప్రమాణం చేయడం పెద్ద డ్రామా అన్నారు. కరుణాకర్ రెడ్డి చేసిన తప్పుల నుంచి కాపాడమని దేవుణ్ణి వేడుకున్నారని చెప్పారు. తప్పు చేయలేదని కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేయలేదని, విజిలెన్స్, సిట్ విచారణల నుంచి తనను కాపాడమని దేవుణ్ణి కరుణాకర్ రెడ్డి వేడుకున్నారన్నారు. తిరుమల తిరుపతి కలియుగ వెంకటేశ్వర స్వామి నైవేద్యానికి ఉపయోగించే ఆవు నెయ్యి, ఆహార పదార్థాలంతా కలుషితమైనాయి. ఇవన్నిటిని కూడా గత సంవత్సరం రోజులుగా అపోజిషన్లో ఉన్న అప్పటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో కూడా దేశవ్యాప్తంగా, మన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా పబ్లిక్కి కూడా తెలియజేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవాలయంలో తప్పులు జరుగుతున్నాయి, అన్యాయానికి పాల్పడుతున్నారు, మోసాలకు పాల్పడుతున్నారు, కమిషన్లకు పాల్పడుతున్నారు, వాళ్ళ సొంత లాభానికి వెంకటేశ్వర స్వామిని అమ్ముకుంటున్నారు, ఇది పొరపాటని ఎన్నో సందర్భాలు చెప్పడం జరిగింది. అది ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే అధికారులకు ఆదేశాలు ఇప్పించడం జరిగింది. అధికారులు కూడా దీనిపైన ఇక్కడ జరిగిన తప్పులను ప్రక్షాళన చేసి దీన్ని అన్నిటిని నిజ నిర్ధారణ చేసుకొని న్యూ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ బ్యాంకులో గుజరాత్లో టెస్టులు చేసిన తరువాతే ఆవు నెయ్యి పైన, పప్పులపైన, పదార్థాలపైన, ధాన్యాలపైన తప్పులు జరిగాయి, మోసాలు జరిగాయి. 1000 రూపాయలు, 900 రూపాయలు అమ్మే నెయ్యిని 320 రూపాయలు కొనుగోలు చేశారంటే వీరి యొక్క మూర్ఖత్వం ఎందుకు? 700 రూపాయలు దాదాపు కమిషన్ల కోసమే వీళ్ళు చేసుకున్నారు. శ్రీవాణి టికెట్లు అమ్ముకున్నారు. ఈరోజు టీటీడీ చైర్మన్లు, బోర్డు మెంబర్లు, ముఖ్యమంత్రి అందరూ కూడా శిక్ష తప్పకుండా విధిస్తారు భగవంతుడు. ఈరోజు వారు అన్ని తప్పులు చేసి కోనేట్లో మునిగి నేను చేయలేదని భూమున కరుణాకర్ రెడ్డి నిన్న చేయడం జరిగింది. కొండపైన పోయేసి నేను తప్పు చేయలేదు గోవిందా నన్ను కాపాడు అంటున్నాడు. తప్పు చేయలేదు కాదు, నేను చేసిన తప్పులంతా కోనేట్లో మునిగేశాను, శుద్ధమైపోయింది. ఇంకా నేను ఎప్పుడు ఏ తప్పులు చేయను, నన్ను వదిలేసే స్వామి వెంకటేశ్వర స్వామి, నేను తప్పు చేసిన తప్పులంతా కాపాడు తల్లి, తండ్రి నువ్వు ఒకడే ఉన్నావు, మాకు ఇంకెవరు లేరు, సిట్ అధికారులు ఆదేశించారు, వాళ్ళ దగ్గరికి పోతే మేము శిక్ష పడతాం, జైలుకు పోతామని భయపడి ఆ యొక్క ప్రాయశ్చిత్తం కోరడానికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర కుటుంబ సమేతంగా పోయాడు తప్ప ఆయన చేసిన తప్పులను చేయలేదనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా రావడం జరుగుతుంది. అన్ని వివరాలు తొందరలోనే మీకు తెలియజేస్తాం. రేపు ఎల్లుంటిలో ఇంకా టెంటేటివ్గా వచ్చినాయి. ఇప్పుడు 30వ తేదీ తిరుపతి నగరములంతా కూడా, తిరుపతి నగరంలో కూడా ఎన్నో తప్పులు చేశాడు. టీడీఆర్ బండ్లలో 1000 కోట్లు సంపాదించాడు, గంజాయి వ్యాపారాలు చేశాడు, మాస్టర్ ప్లాన్లో రోడ్లు వేసి అన్ని బిల్డింగ్లంతా కొట్టేశాడు. వాడికంతా టీడీఆర్ బాండ్లు ఇస్తామని అవి ఇవ్వలేదు. ప్రజల్ని మోసం చేశాడు. తిరుమలలో వెంకటేశ్వర స్వామిని మోసం చేశాడు. ఇవన్నిటిపైన ఇవన్నిటిపైన చేయాలని, ముఖ్యంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర అవకతవకల్ని సంరక్షణ జరగాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఉప ముఖ్యమంత్రి తిరుమలకు వస్తున్నాడు. ఇది సంప్రోక్షణ జరుగుతోంది. ఆయన దీక్ష పెట్టాడు. 30వ తేదీ దీపారాధన చేయాలనేసి నగరవాసులకంతా కూడా మేము జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. ఖచ్చితంగా దీపాలు వెలిగించి, క్యాండిల్స్ వెలిగించి మేమంతా కూడా తిరుపతి నగరంలో శాంతిని నెలకొల్పాలి. చేసిన తప్పులను ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్షలు పడాలనేసి కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 1వ తేదీ నమో నారాయణ మంత్రాన్ని కూడా తిరుపతి, తిరుమల అంతా కూడా ఒక మారుమ్రోగించడం జరుగుతుంది. అదేవిధంగా 2వ తేదీ కూడా